నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు తెలుగు మెథడాలజీ ప్లస్ ఇంగ్లీష్కి సంబంధించి టెట్ వరకు నేను మెటీరియల్ పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇంగ్లీష్ సంబంధించి నేను ఎస్ఎండ్ఎస్ యాప్లో క్లాసులు అయితే విన్నాను, కానీ ఒక మెటీరియల్ని ప్రాపర్గా టెట్ వరకు ఫాలో అయ్యాను. ఇవ్వండి చూపిస్తున్నాను చూడండి. టార్గెట్ 100% టెట్ ప్లస్ టెట్ అండ్ డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్ అని ఉంది కదా, ఈ బుక్ని ప్రాపర్గా చదివాను. చక్కగా టాపిక్లతో పాటు వెనుక ప్రతిదానికి ప్రీవియస్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత టెక్స్ట్ బుక్ గ్రామర్ కోసం ఇదిగోండి ఎస్ఎండ్ఎస్ బుక్ ఒకటి కొనుక్కొని అందులో టెక్స్చువల్ గ్రామర్ అని ఉంది, దీన్ని ఫాలో అయ్యాను. ఇది కాకుండా ఈ బుక్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ తర్వాత అకాడమీ నుంచి క్వశ్చన్ బ్యాంక్ జనరల్ ఇంగ్లీష్ అని ఉంది, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అకాడమీ బుక్. ఈ 4 బుక్లు నేను టెట్కి ఫాలో అయ్యాను. టెట్లో నాకు ఇంగ్లీష్లో 26 మార్క్స్ వచ్చాయి 30కి. నాకైతే ఇంతకంటే బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదనిపించింది. కానీ ఇది కాకుండా నేను లూసెంట్స్ జనరల్ ఇంగ్లీష్ అని ఒక బుక్ ఉంది, దాన్ని నేను రిఫరెన్స్గా తీసుకున్నాను. ఈ 4 బుక్కుల్లో ఎక్కడైనా ఏదైనా మిస్ అయితే అది లూసెంట్స్ జనరల్ ఇంగ్లీష్లో 100% ఉంటుంది. కాకపోతే ఆ లూసెంట్స్ జనరల్ ఇంగ్లీష్ అని బుక్ ఈవెన్ గ్రూప్ 1 పెద్ద పెద్ద ఎస్ఎస్సి, సిజిఎల్ అలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి అది ఉపయోగపడుతుంది. అది అంత డెప్త్ ఉంటుంది లూసెంట్ జనరల్ ఇంగ్లీష్ అని బుక్. ఆ బుక్ మనకు టెట్కి అనవసరము. కాకపోతే ఏదైనా మిస్ అయితే మనము వెళ్ళి రెఫరెన్స్ పనికి వస్తుంది ఆ బుక్. కానీ ఈ 4 బుక్లు టెట్కి సంపూర్ణంగా సరిపోతాయి. ఇది కాకుండా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి టెక్స్ట్ బుక్, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు ఉన్న గ్రామర్ని రాసి మొత్తాన్ని ఒక 10 పేజీలు 20 పేజీలు కుదించి నాకు ఒక షార్ట్ నోట్స్ ఇచ్చాడు. ఆ షార్ట్ నోట్స్ చదవడం వల్ల నేను టెట్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. అవి చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్ చేసిన హెల్ప్ వల్ల నేను ఇంగ్లీష్లో మంచిగా మార్క్స్ చేయగలను. ఎందుకంటే 2022లో డైరెక్ట్గా ఇంగ్లీష్ నుంచి ఆ బిట్స్ ఇచ్చాడు. ఇదిగోండి ఇంగ్లీష్కి అయితే నేను ఇవే ఫాలో అయ్యాను. ఇది కాకుండా లూసెంట్ జనరల్ ఇంగ్లీషు ప్లస్ మా ఫ్రెండ్ ఇచ్చిన టెక్స్ట్ బుక్ల తాలూకు నోట్స్ ఇచ్చాడు, నేను అది చదువుకున్నాను. మొత్తం ఈ 5 మెటీరియల్ ఫాలో అయ్యాను. తెలుగు మెథడ్కి వచ్చేటప్పటికి బోల్డ్ ఉన్నాయి. ఇందులో తెలుగు మెథడ్లో ఏంటంటే మనం అకాడమీ నుంచి తెలుగు బోధనా పద్ధతులు, ఇది 2014, ఇది 2018 ఈ బుక్కులు చదివాను. మొన్న డిఎస్సి 2025 మెగా డిఎస్సి మనకి 40కి 40 బిట్లు ఈ బుక్ నుండి ఇచ్చాడు. ఇవి కాకుండా మనకి కొత్తగా అకాడమీ చేసిన బుక్స్ ఈసారికి ఇవి ఇవ్వలేదు. ఇదిగోండి బిఎడ్ తెలుగు బోధనా శాస్త్రం 1, తెలుగు బోధనా శాస్త్రం 2 అని అన్నారు. ఈ 2 కూడా నేను సంపూర్ణంగా చదివి వీటిలో నుండి కూడా ఏ బిట్ వచ్చినా చేయగలిగేటట్టు చదివాను. కానీ ఒక బిట్ కూడా ఈ 2 బుక్స్ నుంచి ఇవ్వలేదు. ఓన్లీ 40కి 40 బిట్స్ దీని నుంచి ఇచ్చాడు. టెట్కి కూడా దీని నుండే ఇచ్చాడు. మ్యాక్సిమం 2022లో కూడా ఇచ్చాడు. అందుకు ఈ 2 బుక్స్ తెలుగు మెథడాలజీకి ఆత్మ లాంటి బుక్స్, ఇవి ఖచ్చితంగా చదవాలి. ఈసారి డిఎస్సికి అయితే ఈ కొత్త బుక్స్ నుండి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవి కూడా బాగా చదవాలి. ఇవి కాకుండా మెటీరియల్ విషయానికి వస్తే ఎస్ఎండ్ఎస్లో నేను లోకనాథ్ రెడ్డి గారి క్లాసెస్ విని నోట్స్ రాసుకున్నాను. అవి కాకుండా ఈ మెటీరియల్ ఏదైతే ఉందో తెలుగు మెథడాలజీ ఏపీడిఎస్ 2024 ఉంది కదా, ఇది ఈ 2 బుక్కులను కలిపి ఒక మెటీరియల్గా చేశారు. ఇది కాకుండా ఆయన డిఎడ్ బుక్స్ నుండి కూడా తీసుకొని దీనిలో ఆయన యాడ్ చేశారు ఈ బుక్లో. ఇది చాలా సంపూర్ణంగా ఉంది. మెటీరియల్ తీసుకుంటే ఈ ఒక్కటి తీసుకొని మీరు పూర్తిగా చదివితే తెలుగు మెథడ్కి సంబంధించిన పూర్తి సమాచారం మీరు తెలుసుకోగలుగుతారు. దీనికి అనుబంధంగా బిట్స్ రూపంలో ఇచ్చిన బుక్స్, ఇది చాలా బాగుంది. ఇది కాకుండా దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి గారు తెలుగు బోధనా పద్ధతులకి ఈ 2 బుక్కులనే కలిపి ఈ బుక్ రాశారు. దీనికి అనుబంధంగా ఇదిగోండి ఇది బిట్స్. ఈ బుక్ చదివి ఈ బిట్స్ చేసుకోవచ్చు, ఈ బుక్ చదివి ఈ బిట్స్ చేసుకోవచ్చు. ఇది కాకుండా అకాడమీ నుంచి వచ్చిన ఈ 2 బుక్స్ ప్లస్ ఈ 2 బుక్స్ చాలా ప్రామాణికమైనవి. మీకు వీలైతే ఈ అకాడమీ బుక్స్ 4 మీ దగ్గర ఉండాలి, ఎలాగోలా సంపాదించి పెట్టుకోండి. ఇవి చాలా ముఖ్యమైనవి. మెటీరియల్స్ చదవాలనుకుంటే ఇదిగోండి దేవిరెడ్డి రామకృష్ణారెడ్డిది ప్లస్ పుల్లూరు లోకనాథ్ రెడ్డిది. వీళ్ళిద్దరిలో ఒక్కరిని ఫాలో అయితే చాలు, ఇద్దరిని ఫాలో అవ్వని అవసరం లేదు. మెటీరియల్ కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేయని అవసరం లేదు. నేనైతే ఈ బుక్ బాగా చదివాను, ప్లస్ క్లాసులు విన్నాను. ఈ 2 బుక్కుల్లో ఈ బుక్ని అయితే ఎగ్జామ్కి ఒక్కరోజు ముందు పొద్దున్న 6 గంటలు స్టార్ట్ చేసి రాత్రి 10 గంటలకు కంప్లీట్ చేస్తాను ఈ బుక్. దీని నుంచే 40కి 40 బిట్స్ వచ్చాయి, 40కి 38 రైట్ అయినాయి నావి. అంటే ఆ బుక్ ఎంత విలువైందో చూడండి.
కాకపోతే నెక్స్ట్ డిఎస్సికి ఏ బుక్ నుండి ఇస్తాడో తెలీదు. అవి 2 బుక్స్ ఉన్నాయి, ఇవి 2 బుక్స్ ఉన్నాయి. ఈసారి ఈ 4 బుక్లు మీరు చదవాల్సి వస్తుంది. ఎస్జిటి బుక్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ కూడా కొంత ఈ బుక్లో ఉండడం వల్ల ఇది చాలా సంపూర్ణంగా అనిపించింది. చూసుకోండి, మీకు ఏ బుక్ నచ్చితే ఆ బుక్. నేను ఈ పూట మీకు ఈ వీడియో పెడతానన్నాను కాబట్టి ఈ వీడియో చేశాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉండి ఈ బుక్స్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను పూర్తి వివరాలు అందిస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.